హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నాకు ఒక సాంగ్ గుర్తొస్తుంది. అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు నట్టేట్లో ముంచేశాడే గంగరాజు. ఇది చేతగాన్నాడు సవాల్ చేసి చెరువు సాటికెళ్ళి దాక్కున్నాడంట. ఎట్లుంటది ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు గోశాలను రన్ చేస్తున్నారు. ఆ గోశాలలో 100కు పైగా ఆవులు గోమాతలు గత 3 నెలల్లో చనిపోయంటూ భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎంత క్లియర్గా పక్కన టీవీలో టెలికాస్ట్ చేస్తూ ప్లే చేస్తూ ఈ గోవులు ఈ పరిస్థితి ఇది అని క్లియర్గా చెప్తే దానికి టీటీడీ చైర్మన్ ఒకటి చెప్తాడు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్తారు, శ్యామలరావు గారు ఒకటి చెప్తారు, ఇంకొకరు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంకొకటి చెప్తూ ఉంటారు. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే జరిగి 6 రోజులు అవుతుంది, ఒక్కడ కూడా గోశాలకి తీసుకెళ్ళి చూపించండి రా అని అడగల. ఓకే సరే చూపించలేదు, చేత కాదు. అటువంటిప్పుడు ఒక్కొక్కరు వచ్చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకడైతే అసలు ఇక్కడ ఏం చచ్చిపోలేదు నిరూపించండి అన్నాడు. ఓకే. చంద్రబాబు నాయుడు గారు అయితే అబద్ధం చేస్తున్నారు, దేవుడి మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు అన్నాడు. ఓకే. లోకేష్ కూడా అదే అన్నాడు. ఓకే. టిటిడి చైర్మన్ అయితే 21, 22 చనిపోయాయి, అది కూడా లెక్కలు తీస్తున్నాము అన్నాడు. ఓకే. ఇంకొక బీజేపీ ప్రతినిధి ఉంటాడు అక్కడ, ఆయన అయితే మరి సార్ వీళ్ళ మీద కేసులు పెట్టేద్దాం సార్, ఆల్రెడీ పెడుతున్నాను అందరి దగ్గరకే తీసుకెళ్ళి అంటూ కేసులు కూడా పెడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే నిన్న అనూహ్యంగా ఎక్కడ లేని మొండి ధైర్యం తెచ్చుకుని ఒక ట్వీట్ చేశారు. అబ్బా మా ట్వీట్ చూడగానే అందరూ అనుకున్నారు ఇది టీటీడీ చేయాల్సింది. దానికి కూడా పెద్ద ఎలా పెట్టారు, కౌంట్ డౌన్ బిగన్స్ అంట. కౌంట్ డౌన్ బిగన్స్ దేనికి అంటే we challenge Mr. Jagannath Reddy and Bhumna Karunakar Reddy to show up at Tirumala on April 17th and witness the state of Goshala with their own eyes. ఏంటి దీని ఉద్దేశం? భూమన కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల రండి, ఏప్రిల్ 17th గోశాల ఎలా ఉందో మీ కళ్ళతో మీరు చూడండి అన్నారు. అదేంటది? తిరుమల ఎందుకు? తిరుపతిలో కదా గోశాల ఉంది తిరుపతిలో, మరి తిరుమల ఎందుకు రమ్మంటున్నారు వీళ్ళు అంటే ఇదే బుర్ర తక్కువతనం అంటారు నేను. అసలు గోశాల ఎక్కడుందో తెలియకుండానే ఇటువంటి భారీ స్టేట్మెంట్ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. దమ్ము చూపుతా అబ్బా ఏంటబ్బా తెలుగుదేశం వాళ్ళకి ఎంత దమ్ము వచ్చింది, టీటీడీ వాళ్ళకి ఎంత ధైర్యం వచ్చింది. ఈ 6 రోజుల్లో మొత్తం సర్దేసి ఉంటారు, అక్కడ పూడ్చిపెట్టిని తీసి వేరే దగ్గర పెట్టుంటారు, వేరే దగ్గర ఈటో పెట్టుంటారు, అడు పెట్టుంటారు, అంతే కదా. ఇప్పుడు 5 రోజులు భూమన కరుణాకర్ రెడ్డి గారు గోశాలలో గోవులు చనిపోతున్నాయని చెప్పి వాళ్ళు ఇప్పటికే చనిపోయిన గోవులను ఎక్కడ పాతి పెట్టారో నేను చూపిస్తా, మీడియాని తీసుకొని వస్తా అని భూమన కరుణాకర్ రెడ్డి అన్నాడు. అప్పుడు భయపడి మెలకొని ఉన్నారు. ఇప్పుడు అన్ని సర్దేసి పిలుస్తున్నా సరే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేశారు. సరే చూసుకుందాం మీ పతాపం నా పతాపం అని అంటూనే అరే ఈయనొక మెసేజ్ పెట్టారు. గౌరవనీయులైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు చాలా ఆవేదనతోనూ ఆవేశంతోనూ మాకు ఛాలెంజ్ విసురుతూ రేపు గోశాల పరిస్థితులు చూద్దామని అన్నారు. ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నా, ఖచ్చితంగా వస్తున్నా. కాకపోతే శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ అజ్ఞానంతో తిరుమలకు రండి అని చెప్తూ ఉన్నారు. తిరుమలలో రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదన్న సంగతి తెలిసి కూడా ఈ రకమైనటువంటి మాట వాడటం చాలా తప్పు. అందులోనూ ముఖ్యమైన విషయం, గోవులు చనిపోయినటువంటిది తిరుపతి గోశాలలో, తిరుమలలో కాదు అన్నటువంటి కనీస పరిజ్ఞానం కూడా లేకుండా రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి మీకు ఈ రకంగా ఒక ట్వీట్ చేయటం అన్నది దాని అజ్ఞానమనలో అద్భుతమైనటువంటి మహా తెలివితేటలో అనుకోవాలో దాన్ని బట్టి చూస్తేనే చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. పల్లా శ్రీనివాస్ గారు నేను మీ ఛాలెంజ్ ని స్వీకరించి అక్కడికి వస్తున్నా. అట్లాగే అక్కడ ఉన్నటువంటి గోవుల్ని చూస్తే చనిపోయిన గోవులు రావు. నేను చనిపోయిన గోవుల గురించి చెప్పాను కనుక చనిపోయిన గోవుల సంఖ్య వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. సాక్షాత్తు మీ ఈవో గారు 43 గోవులు చనిపోయాయని ప్రకటన కూడా చేశారు. ఆ సంగతి ఈ సందర్భంగా మీకు గుర్తు కూడా చేస్తున్నాను. మీ ఛాలెంజ్ నేను స్వీకరించి రేపు ఉదయం 10 గంటలకు తిరుపతి గోశాలలో కలుద్దాము. ప్రేమతో మీ
భూమన కరుణాకర్. అసలు ఇంత ఘోరంగా ఒకరికొకరు సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇచ్చుకొని టీడీపీ వాళ్ళు అయితే కౌంట్ డౌన్ స్టార్ట్ అని తొడగొట్టి మరీ చెప్పారు. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు గోశాలకి వెళ్తూ ఉన్న సమయంలో వీళ్ళు ఏం చేస్తున్నారు అనుకున్నారు? మొత్తం టీమ్స్ మొత్తాన్ని, పోలీసు వ్యవస్థను మొత్తాన్ని కరుణాకర్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఉంచేసి హౌస్ అరెస్ట్ చేశారు. హిందూ ధర్మం గురించి వదలాలా, ఈరోజు భక్తుల గురించి వదలండి, హిందూ ధర్మం గురించి వదలండి. పోలీసులు మేము శాంతియుతంగా చేస్తున్నాం, మేము రక్షణ చేయలేదు, శాంతియుతంగా చేస్తున్నాం. ఏంటిది? మీ ప్రభుత్వంలో మీ ట్విట్టర్ హ్యాండిల్, అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఛాలెంజ్ చేసి ఆ ఛాలెంజ్ కి ఒప్పుకున్న భూమన కరుణాకర్ రెడ్డి ఎక్కడ వస్తాడో అనేసి భయంతో ఆయన ఇంటి దగ్గర పెడతాం ఏంటి సార్? నాకు అర్థం కాదు. పోలీసుల్ని అంతమందిని ఒకళ్ళ ఇద్దరు నా పెద్ద టీములు ఇచ్చారు కదా, ఏంటి చేత కదా మనకి భయమా? ఎందుకు అటువంటిప్పుడు పిచ్చవాగుడు ఒకటం, ఎందుకు అటువంటిప్పుడు సవాళ్ళు చేయటం, ప్రతి సవాళ్ళు స్వీకరించలేని స్థితిలో ఉండి సవాళ్ళు చేయటం ఎందుకు? పనికిరాని సవాళ్ళు, పనికిరాని పనులు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను బొస్టు పట్టించడానికి తయారైంది ఎవరంటే ప్రస్తుత గవర్నమెంట్, అక్కడ ఉన్నటువంటి చైర్మన్. ఇప్పుడు ఉన్న పలంగా భూమన కరుణాకర్ రెడ్డికి ఛాలెంజ్ విసిరి సిగ్గు లేకుండా ఎలా తన ఇంటి దగ్గర అవసరం చేసి వదిలేస్తారు అంటే 10 తిరుపతి ఇది మరి హైలైట్. తిరుమలలో గోశాలు ఉంటే తిరుపతి అమ్మని పిలిచారు. ఇంత తెలివిగల వాళ్ళు పల్లా శ్రీనివాసరావు గారు. ఆయన ఏమనుకోవాలి, ఆయన మళ్ళీ రాష్ట్ర అధికార భూమన కరుణాకర్ రెడ్డి గట్టిగా దిట్టంగా ఇచ్చి పడేశాడు. ఆ లెటర్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడేమో ఆయన ఇంటి దగ్గర అవసరం చేసి పడేశారు. అంటే ఎక్కడికి వెళ్లకుండా, అంటే ఏంది నిజంగానే గోల్ 100కు పైగా చచ్చిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు వెళ్తే రికార్డులు తీస్తారు కదా, ఆ రికార్డులు తీస్తే ఆ రికార్డులో వాస్తవాలు బయటకు వస్తే ఇంకా పచ్చి నిజాలు బయటకు వస్తాయి. సో దానికోసమే భయపడి ఇలా అవసరం చేశారంటూ బయట టాకులు వినిపిస్తుంది. మీరేమంటారు? అన్న కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.